ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గ్రహగతుల్ని గమనిస్తూ 12 రాశుల వారి మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తూ ఒక్కొక్క రాశికి ప్రతికూల అనుకూల ఫలితాన్ని తెలియజేస్తూ అనుకూల ఫలితాలను ఎలా సద్వినియోగపరచుకోవాలి, ప్రతికూల ఫలితాలకు ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరయ్య నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈరోజు మన శ్రీకరం శుభకరం కార్యక్రమం చాలా ప్రత్యేకమైనటువంటిది. కారణం ఏంటంటే ఇవాటి నుంచి కూడా గురువు మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడే సంవత్సరం వరకు ఆయన సంచారం చేస్తాడు. మరి సంవత్సర కాలం పాటు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఫలితాలు గురువు ఇస్తాడో ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. కనుక మేషాది 12 రాశుల వారు కూడా జాగ్రత్తగా కార్యక్రమాన్ని చూడండి. అలానే ఎవరెవరికైతే కనుక గురుబలం లేదో వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ రోజున వివరిస్తాను. విశేషించి ఇది పురుషోత్తమ మాసం, అధిక మాసం. ఈ అధిక మాసంలో కూడా అత్యంత పుణ్యప్రదమైనటువంటి పుష్కరాలు ఇవాళ నుంచి ప్రారంభమవుతున్నాయి, యమునా నది పుష్కరాలు. మరి ఈ పుష్కరాలకి వెళ్ళి పుష్కర స్నానం ఆచరించలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అంత పుణ్యాన్ని పొందడానికి ఏం చేయాలో కూడా ఈరోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. మంగళవారం 2వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ విధియ రాత్రి 7 గంటల వరకు, నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 10 గంటల 5 నిమిషాల వరకు, వర్జం రాత్రి 8 గంటల 17 నిమిషాల నుండి 10 గంటల 5 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషం నుండి 9 గంటల 12 నిమిషాల వరకు, తదుపరి రాత్రి 11 గంటల 8 నిమిషాల నుండి 11 గంటల 52 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి కేతుగ్రహ శాంతులకు ఇతరత్ర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాటి పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈరోజు మూలా నక్షత్రంతో కూడినటువంటి మంగళవారం ఉన్నటువంటి కారణం చేత మంగళాలను అందించేటువంటి సర్వమంగళ అయినటువంటి దుర్గాదేవిని ఆరాధన చేయటం అనేది మంచిది. ఇవాళ దుర్గాదేవిని పూజించి అమ్మవారిని అర్చించినటువంటి కుంకాన్ని తిలకంగా ధరించి తర్వాత కార్యక్రమాల మీద బయటకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? విధియ తిథి కలిగినటువంటి ఈ రోజున బ్రహ్మదేవుని పూజించి బ్రహ్మదేవుని యొక్క స్వరూపంగా బ్రహ్మచారికి కనుక భోజనం పెట్టినట్లయితే సకల విద్యా పారంగత్వం కలుగుతుందని చెప్పని పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. కనుక విద్యల్లో రాణింపునకు ఈరోజు చేసేటువంటి ఆరాధన చాలా గొప్పదైనటువంటిది. అలానే విధియ తిథికి అశ్విని దేవతలు అధిష్టాన దేవతగా ఉంటారు కనుక ఇవాళ అశ్విని దేవతలను కనుక పూజించినట్లయితే కనుక చక్కటి రూపం కలుగుతుందని చెప్పని ప్రతీతి. మూలా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మనం అందరము కూడా సరస్వతి అమ్మవారిని కనుక పూజించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కూడా చేకూరుతాయి. అన్నిటినీ మించి ఇవాటి నుంచి కూడా యమునా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజున కర్కాటక రాశిలోకి దేవతా గురువైనటువంటి బృహస్పతి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత సార్ధ త్రికోటి తీర్థ సహితంగా పుష్కరుడు కూడా ఇక్కడే 12 రోజులు ఉంటాడు కనుక ఈ రోజు నుంచి ప్రారంభించి 13వ తేదీ వరకు కూడా యమునా నదీ పుష్కరాలు ఉంటాయి. యమునా పుష్కరాల్లో ఎవరైతే కనుక స్నానాన్ని ఆచరించి పితృదేవతలకి పిండ ప్రదానాది క్రియలు చేస్తారో వారందరికీ కూడా సద్గతులు కలుగుతాయని చెప్పని ప్రతీతి. పుష్కర వ్రతాన్ని ప్రత్యేకించి ఎవరైతే కనుక ఆచరిస్తారో 12 రోజులు కూడా నదీ తీరంలోనే ఉంటూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. వారందరికీ కూడా అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుందని చెప్పని ప్రతీతి. యమునా నదికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను కార్యక్రమంలో తెలుసుకుందాం. గురువు రాశి మారుతున్న కారణంగా ఏ రాశులకు ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈ రోజు నుంచి ప్రారంభించి 2027 జూన్ వరకు కూడా గురువు కర్కాటక రాశిలోనే సంచారం చేస్తాడు.
అతిచారం ఉన్నటువంటి కారణం చేత 31 అక్టోబర్ 2026 నుండి 24 జనవరి 2027 వరకు కూడా మధ్యలో కొద్ది కాలం పాటు గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు. మరి ఈ రాశి సంచార మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉందో, ఏ ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉందో, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి అర్ధాష్టమ గురు దోషం ప్రారంభమవుతుంది. 4వ ఇంట్లో గురువు ఉంటున్నటువంటి కారణం చేత ఈ అర్ధాష్టమ గురు దోషం ఏర్పడుతుంది. దీనివలన ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకునేటువంటి వారు ఖచ్చితంగా జాతకాలు ఒకమారు సరిచూసుకొని దాని తర్వాత వ్యాపారాలు ప్రారంభం చేసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే ఉపరి ఏలినాడ్సిని కూడా ఉన్నటువంటి కారణం చేత ఈ జాగ్రత్త పాటించడం అనేది చాలా అవసరం. కొంచెం కష్టాలు, చికాకులు పెరుగుతాయి గురువు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత. అలానే ఇక్కడ ప్రయత్నలోపం లేకపోయినా కూడా ఫలితాలు ఆశించినంత స్థాయిలో రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇంట బయట ఒత్తిళ్లు కూడా బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చతుర్థంలో గురుగ్రహం ఉన్నటువంటి కారణం చేత ఇల్లు కట్టుకోవడం, ఇల్లు కొనుక్కోవడం ఇట్లాంటివి అయితే జరుగుతాయి. కానీ వీటిల్లో కొంచెం వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉండడానికి, ఒక్కొక్కసారి నష్టపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ సమయంలో కష్టార్జితం అంతా కూడా ఇంట్లో ఏదో ఒక సమస్య రావడం, దాని నిమిత్తంగా ఖర్చు అయిపోతూ ఉంటాం, ఇలా ఉంటుంది. అంటే సేవింగ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయాలి. దగ్గర దాకా వచ్చినటువంటి ప్రమోషన్ దూరం అయిపోవడము ఇట్లాంటివి కూడా ఉంటాయి కనుక వీటి విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉంటాయి. మొత్తం మీద ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వటాలు, కొత్తగా అనుభవం లేనటువంటి రంగాల్లోకి అడుగుపెట్టి వ్యాపారం లాంటివి చేయడాలు, ఒకరిని నమ్మడం, వీటికి ఎంత దూరంగా ఉంటే మేషరాశి వారికి అంత మేలు కలుగుతుంది. కనుక మేషరాశి వారు గురుగ్రహ పరిహార శాంతులు పాటించుకోవడం అనేది మంచిది. అయితే అక్టోబర్ 31వ తేదీ నుండి 2027 జనవరి 24వ తేదీ వరకు గురువు మధ్యలో పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆ కాస్త కాలం మాత్రం ఊరట లభిస్తుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నేటి నుండి కూడా తృతీయంలో గురుగ్రహ సంచారం ఉంటున్నటువంటి కారణం చేత ఆరోగ్య సమస్యలు తలడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే వ్యాపారస్తులకి ఇదంతా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పడానికి అవకాశం లేదు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఎలా తీసుకుంటారంటే కనుక బ్యాంకులో ఓడీల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పు మీద అప్పుగా వెళ్ళిపోతూ ఉంటారు వ్యాపారస్తులు. అందుకని అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. అయినంత వరకు సామాన్యులు కూడా అప్పులు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. చికాకు, కోపం, నష్టాలు ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దమైనటువంటి తగాదాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అపనిందలు ఏర్పడతాయి. మీ శక్తియుక్తుల్ని ప్రదర్శించి విజయాలను సొంతం చేసుకోవడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. అందుకని గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ ప్రతి దాంట్లోనూ కూడా జాగ్రత్తగా ఉంటూ చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి సామెతను నమ్ముకోవడం అనేది మంచిది. అలానే ఈ సంవత్సరం 31వ తేదీ అక్టోబర్ నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత చతుర్థంలో సంచారం చేస్తాడు కనుక ఆ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి కూడా మీకు ద్వితీయంలో గురుగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. పిల్లలు మాట వినట్లేదు అనుకునేటువంటి వారికి పిల్లలు మాట వినటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడతాయి. ఒక ప్రశాంతత ఉంటుంది. తొందరపాటుతనం అనేటువంటిది తగ్గుతుంది. చక్కగా ఆలోచించగలుగుతారు. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ఏదైనా ఒక గోల్ ఉంటే ఆ గోల్ను రీచ్ అవ్వడానికి గాను కావాల్సినటువంటి పర్ఫెక్ట్ అయినటువంటి ప్లానింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరైనా తిట్టినా కూడా చక్కటి సహనశక్తిని కూడా కలిగి ఉంటారు. తిట్టు ఎంతసేపు తిడతావు, నీ నోరునే ఎప్పుడుతుంది అన్నట్టుగా ఉంటారు తప్ప తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా సమపాళలో సాగడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు గురుబలం లేక సతమతం అవుతున్నటువంటి మిథున రాశి వారికి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరం 31వ తేదీ అక్టోబర్ నుండి 2027 జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత తృతీయంలో సంచారం చేస్తాడు కనుక ఆ కాస్త కాలం జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది.
కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలోకి గురుడు ప్రవేశిస్తాడు. జన్మ గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత బరువు పెరగడానికో బరువు తగ్గడానికో అవకాశాలు ఉంటాయి. కనుక బరువుల వ్యత్యాసం అనేటువంటిది మాత్రం వస్తుంది. అంతేగాక ఊహించినటువంటి రీతిలో ఖర్చులు అనేటువంటివి పెరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి రైలు పెట్టేలాగా ఈ ఖర్చులు అనేటువంటివి ఉంటూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఏదో పని చేయాలంటే చేసామన్నట్టుగా ఉంటారు తప్ప ఏకాగ్రత అనేటువంటిది లోపిస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. బంధువులతో పెద్దగా సరిపడదు. అలానే పక్కన ఉండి ఎవరన్నా ప్రోత్సహిస్తే ముందుకు వెళ్ళడమే తప్ప తమంతా తాముగా ఉత్సాహంగా ముందుకు సాగి పనులు చేయడానికి అవకాశాలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి. అయితే 31వ తేదీ అక్టోబర్ ఈ సంవత్సరం నుంచి 2027 జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత అక్కడ సింహరాశిలో సంచారం చేస్తాడు కనుక ఆ కాస్త కాలం మాత్రం విశేషంగా యోగిస్తుంది. ఏమైనప్పటికీ వ్యయంలో ఇన్నాళ్ళు కూడా మీకున్నంత ఇబ్బందులు గురు సంచారం వలన ఈ జన్మంలో గురు సంచారం వలన కలగడానికి అవకాశాలు కొంచెం తగ్గుతాయి. తదుపరి రాశులకి గురుబలం ఎలా ఉందో వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ రోజు నుంచి సంవత్సర కాలం వరకు కూడా గురుడు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురుబలం తగ్గుతోంది. దీని వలన చేతిదాకా వచ్చినటువంటి లాభాలు చేజారడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ గనక ఆస్తి పంపకాలు జరిగినట్లయితే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఆస్తుల యొక్క క్రయ విక్రయాల్లో కూడా ఇబ్బందులు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. బాగా ఇష్టమైనటువంటి ఆప్తులైనటువంటి బంధువర్గంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో విభేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. శుభకార్యాల నిమిత్తమే అయినప్పటికీ కూడా ఖర్చులు పెరుగుతాయి. అయితే ఖర్చులన్నీ కూడా మంచి కాజుగా ఉండేటువంటి ఖర్చులుగా మాత్రం ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. రహస్యంగా ఉండేటువంటి శత్రువుల వలన ఇబ్బందులు పెరుగుతాయి. ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడేటువంటి వారిని గుర్తించడం అనేది మీకు కొంచెం కష్టసాధ్యంగా ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇందువల్ల బంగారం తాకట్టు పెట్టడమనో లేకపోతే అధిక వడ్డీలకు అప్పులు చేయటమనో ఇట్లాంటివి చేస్తారు. కానీ వీటి వలన ఇబ్బందులు పెరుగుతాయి. మీరు అనుకున్నంత వేగంగా అప్పులు తీర్చలేరు, తాకట్లను విడిపించలేరు. కనుక జాగ్రత్త పడాలి. అలానే పెట్టుబడుల విషయంలో వ్యాపారస్తులు కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఒక పక్కన అష్టమశని కూడా ఉంది, ఇంకో పక్కన గురుబలం కూడా తగ్గుతోంది. కనుక ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కెరియర్లో రిస్క్ తీసుకోవడం ఎంత మాత్రం కూడా ఇవ్వదగినటువంటి సలహా కాదు. ఎదగకపోయినా పర్వాలేదు, ఉన్న స్థితిని కాపాడుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని మాత్రం హెచ్చరికగానే చెప్పాలి. ఈ రాశి మారడం అనేది గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు 31వ తేదీ అక్టోబర్ ఈ సంవత్సరం నుంచి 24వ తేదీ జనవరి 2027 వరకు కూడా. ఆ కాలంలో మాత్రం కొద్దిపాటి ఊరట అనేటువంటిది కలగడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి కూడా ఏకాదశంలోకి గురుడు ప్రవేశిస్తాడు. సంపూర్ణమైనటువంటి యోగాలు ఇస్తాడు. చక్కటి గురుబలం ఉందని చెప్పని చెప్పుకోవాలి. ఏకాదశంలో గురుడు యోగించినంత గొప్పగా ఇంకెవరు కూడా యోగించరు. విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు. సన్మానాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా జీవితం ప్రశాంతంగా సాగుతుంది. వాహనం మార్పు చేసుకోవడమో లేకపోతే వాహన యోగాన్ని కలిగి ఉంటానుకో అవకాశాలు కూడా ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి కాలంగా చెప్పుకోవాలి. అలానే ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆస్తులను కూడగట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇలా ప్రతి విషయంలో కూడా గురుడిచ్చేటువంటి యోగాలు స్పష్టంగా ఉంటాయి. ఈ సంవత్సరం శని యొక్క దృష్టి రాశి మీద ఉన్నప్పటికీ గురుబలం ఉన్నటువంటి కారణం చేత చక్కటి ఫలితాలను అందుకుంటారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుండి జనవరి 24వ తేదీ 2027 వరకు కూడా మధ్యలో కొద్ది కాలం పాటు మీకు వ్యయంలోకి గురుడు ప్రవేశిస్తాడు కనుక ఆ కాస్త కాలం మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి కూడా సంవత్సర కాలం వరకు మీకు దశమంలో గురుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. పొట్ట పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి చిన్న విషయాలు కూడా విపరీతంగా కష్టపడవలసి ఉంటుంది. ఇదివరకు మీకు ఫోన్లో మాట్లాడితే అయిపోయే పనులకు కూడా స్వయంగా వెళ్ళవలసినటువంటి స్థితిగతులు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పని చెప్పుకోవాలి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఆస్తులు అమ్ముకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు ఉద్యోగం మారడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం తులారాశి వారికి. గురువు యొక్క బలం కొంచెం తగ్గుతోంది. ఈ ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. అయితే మార్పులు అనేటువంటివి మీరే కోరి తెచ్చుకునేటువంటి మార్పులుగా ఉంటాయి. అందుకని అక్కడ
మారేటువంటి చోట మీరు నిలదొక్కుని నిలబడగలుగుతామంటేనే మార్పు చేసుకోండి, లేకపోతే మాత్రం వద్దు. అదేంటండి సంవత్సర ఫలాల్లో చాలా బాగుందని చెప్పారు కదా అంటే ఓవరాల్గా బాగుంది. ఇక్కడ కేవలం గురువు వరకు మనం చూసుకుంటున్నాం కనుక ఈ మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలానే కొనుగోళ్ళన్నీ కూడా చాలా వరకు కూడా మీకు ఇబ్బందులు కలగజేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొనుగోళ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం, ఆవేశం, చికాకు బాగా పెరుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. ఎవ్వరితో పెద్దగా సరిపడదు ఈ దశమంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత. కనుక గురుగ్రహ శాంతులు చేసుకుంటూ ఉండటం అనేది మంచిది. అయితే 31వ తేదీ అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం 24వ తేదీ జనవరి వరకు కూడా మధ్యలో గురుడు అతిచారం చేత ఏకాదశంలోకి వస్తున్నటువంటి కారణం చేత ఆ కాస్త కాలం మాత్రం దివ్యంగా ఉంటుంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు భాగ్యగురుడి యొక్క యోగం అద్భుతమైనటువంటి కాలం. నిన్న మొన్నటిదాకా అష్టమంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత అష్ట కష్టాలు పడినటువంటి మీకు ఇప్పుడు భాగ్యగురుడు చక్కటి యోగాలు అందివ్వబోతున్నాడు. ఈ సమయంలో పెద్దల పట్ల చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి. వాళ్ళు చెప్పేది వినేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సంప్రదాయాల పట్ల మక్కువను కూడా కనబరుస్తారు. ఉద్యోగంలో మంచి ఉన్నతమైనటువంటిది ఉంటుంది. ఆదాయం పెరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మంచి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. స్నేహాలను, బంధుత్వాలను, బాంధవ్యాలను మరింతగా బలపరుచుకోగలుగుతారు. మంచి ఆనందకరమైనటువంటి జీవితం ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా చక్కటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. రకరకాలైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి వివిధమైనటువంటి మార్గాలు కూడా లభిస్తాయి. అందుకని ఈ కాలం మంచి కాలంగానే వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత సింహరాశిలో సంచారం చేస్తాడు కనుక ఆ కాస్త కాలం మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. తదుపరి రాశులకి గురుబలం ఎలా ఉందో వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి కూడా అష్టమంలో గురుగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత అష్టమ గురుగ్రహ దోషం అనేటువంటిది ప్రారంభమవుతోంది. ఈ అష్టమ గురుగ్రహం దోషం ఉన్నటువంటి కారణం చేత ప్రతి దాంట్లో కూడా నిరాశ, నిస్పృహ అనేటువంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. నేను దురదృష్టవంతుణ్ణి, నేను ఇంతే, నేను ఏం పట్టుకున్నా కలిసి రాదు, నా జీవితం ఇంతే, ఇలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, అంతంత మాత్రపు ఫలితాలనే సాధిస్తారని చెప్పని చెప్పుకోవాలి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు వెళ్ళగలుగుతారు, కానీ ఆశించినంత లాభసాటిగా ఈ కాలం సాగడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఉద్యోగాలు పోవడానికి, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడడానికి, అలానే వ్యాపారస్తులకు రొటేషన్లు దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇట్టే అలసిపోతూ ఉంటారు. నీరసం కూడా బాగా ఎక్కువగా వస్తూ ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. గమనించినట్లయితే కనుక ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తోంది. ఇప్పుడు గురుబలం కూడా తగ్గుతోంది కనుక అన్ని విధాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎదుగుదల కన్నా ఉన్నదాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు చదువు మీద అధికంగా శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. భార్యాభర్తలు చాలా తక్కువగా మాట్లాడుకోవాలి. ఇక్కడ విడాకులు లాంటివి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది గురుబలం లేని కారణం చేత. అది కొత్తగా పెళ్లి అయిన వారైనా సరే, పెళ్ళై 10 ఏళ్ళు అయిన వారైనా సరే ఎంత తక్కువగా మాట్లాడుకుంటే మీకు అంత ఉత్తమం అని చెప్పినటువంటి సలహా మాత్రం ఇవ్వక తప్పదు. అయితే ఈ సంవత్సరం 31వ తేదీ అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడి యొక్క రాశి మార్పు ఉంటున్నటువంటి కాలం చేత ఆ కాస్త కాలం మాత్రం మీకు దివ్యంగా యోగిస్తుంది. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి సప్తమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. మీకు షష్టమ గురుడు యొక్క దోషం తొలగిపోతోంది. ఇది మంచి ఫలితాలను ఇవ్వడానికి గాను ఆస్కారం ఉంటుంది. చక్కటి పదవి, బాధ్యతలు ఇవన్నీ కూడా యోగిస్తాయి. అంటే మంచి పదవి లభిస్తుంది, చక్కటి బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనేటువంటి ఒక సంతృప్తి ఉంటుంది. గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా ఈ సమయం చక్కగా అనుకూలిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయో రావో అనుకున్న డబ్బులు కూడా రావడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు అతిచారం చేత గురుడు అష్టమంలో సంచారం చేస్తాడు కనుక ఆ కాస్త కాలం జాగ్రత్తలు పాటించుకుంటే సరిపోతుంది. తతిమా కాలం అంతా చక్కటి గురుబలం ఉంది. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుంచి కూడా షష్టమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. గురుబలం తగ్గుతోంది. ఇన్నాళ్ళు మీకు చక్కటి యోగాలు ఇస్తున్నటువంటి గురువు షష్టమంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యంగా వ్యాపారస్తులు ఫస్ట్ అలర్ట్ అవ్వాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. నష్టాలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అరుగుదల లోపాలు అనేటువంటివి కూడా కాస్త పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాని తర్వాత ఒకటిగా పెరుగుతూ ఉంటాయి. అంటే సరైనటువంటి వైద్యం లభించకపోవటమో, లేకపోతే మంచి వైద్యుడు లభించినా మీరు సరిగ్గా మందులు వాడకపోవటమో,
ఇట్లా ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. లేదా వ్యాధి నిర్ధారణ కాక కూడా అవస్థపడడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. విదేశీయాన ప్రయత్నాలు సానుకూల పడతాయని చెప్పని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న విషయాలను కూడా ప్రొలాంగ్ చేసుకుంటూ వాగ్వాదాలకు దిగి ఆ చిన్న చిన్న విషయాల్ని పెద్ద కొట్లాట్లుగా మార్చుకోవడానికి అవకాశాలైనటువంటివి ఏర్పడతాయి. ప్రతి పనికి కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్త పడవలసినటువంటి కాలం కుంభరాశి వారికి. అయితే ఈ మధ్యకాలంలో 31వ తేదీ అక్టోబర్ నుండి వచ్చే సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు గురుడు అతిచారం చేత సప్తమంలో సంచారం చేస్తాడు కనుక అక్కడ మాత్రం కొంత యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు చతుర్థంలో ఉండి అష్ట కష్టాలు పెట్టినటువంటి గురుడు ఈ రోజు నుంచి కూడా పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీనరాశి వారికి హాయిగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఏడెన్నాటిని కాస్త మినహాయించినట్లయితే గురుడి యొక్క సంచారం మాత్రం మీకు మేలు చేసేటువంటిది. చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. ఎవరైనా సరే ఉద్యోగం లేకుండా ఉన్నట్లయితే అది కేవలం స్వయంకృత అపరాధంగానే ఇంకెక్కడి నుంచి కూడా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీక్షలు, వ్రతాలు, నోములు ఇత్యాదులన్నీ కూడా చక్కగా చేయగలుగుతారు. బంధుమిత్రుల నుండి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి కనుక గురుడి యొక్క రాశి మార్పు మీకు అనుకూలమైనటువంటిది. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ నుండి వచ్చే సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు కూడా గురుడు అతిచారం చేత మీకు షష్టమ స్థానంలో సంచారం చేస్తాడు కనుక ఆ కాస్త కాలం మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. గురువుగారు, గురుబలం పెరగడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? అలాగేనమ్మా. గురుబలం పెరగడానికి గాను మీరు చేయవలసినటువంటి 3 పరిహారాలు చెప్తున్నాను. ఈ 3 చేసుకోగలిగితే 3 చేసుకోండి. కనీసం 3లో 2 చేసినా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. మొట్టమొదటిది కొంత తేలికైనటువంటి పరిహారం ఏంటంటే కనుక మొలకెత్తినటువంటి శనగలను ఆవుకి తినిపించడం. ఇలా ప్రతి గురువారం చేస్తూ రావాలి. ఆ శనగలు కూడా చక్కగా చేత్తో పుచ్చుకొని ఆవుకి తినిపించేసేయండి. అయితే ఖచ్చితంగా మొలక మాత్రం రావాలి. ఆవు కూడా దేశీయ ఆవే అయి ఉండాలి. ఇది మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. రెండవ పరిహారం ఇది ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. వేగంగా కూడా ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక నవగ్రహాల్లో గురుగ్రహం ఉంటుంది కదా, ఆ గురుగ్రహానికి నానబెట్టినటువంటి శనగలతో దండ గుచ్చి దండ వేయండి. ఇన్ని శనగలు ఉండాలని లెక్కేం లేదు. చక్కగా దండ వేయండి. దండ వేశాక గురుగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి గురుగ్రహం దగ్గరికి పూర్తయ్యేటువంటి విధంగా ప్రతి గురువారం కూడా 108 ప్రదక్షిణాలు చేయండి. మీకు అవకాశం ఉంటే ప్రతి గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో ఈ ప్రదక్షిణాలు చేయండి. వేగంగా ఫలితాలు ఉంటాయి. అవకాశం లేదు కనీసం ప్రతి గురువారం కూడా ఉదయం పూట మీరు ఆహారం తీసుకోకముందు ఇలా 108 ప్రదక్షిణాలు చేస్తూనండి. చక్కటి ఫలితాలను అందుకుంటారు. ఇక గురుబలం పెరగడానికి గాను బ్రహ్మాస్త్రం లాంటి పరిహారం ఏంటంటే కనుక శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణ. దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్రీ గురు చరిత్రను తీసుకొని ఇది సప్తాహ పారాయణం చేయండి. అంటే గురువారంతో మొదలుపెట్టి బుధవారానికి పూర్తయ్యే విధంగా వారం విడిచి వారం అలా సప్తాహ పారాయణం చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక అద్భుతమైనటువంటి గురుబలం పెరుగుతుంది. అసలు గురుబలం పెరగడమే కాదు, ఇతరత్రా ఇంకా ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా పోయి మీ జీవితం సుఖశాంతులతోటి వర్ధిల్లడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా ఈ 3 పరిహారాలు కూడా ఒకదాన్ని మించినటువంటి పరిహారాలు మరొకటి కనుక వీటిలో అవకాశం ఉన్నంత మేరకు గురుచరిత్ర పారాయణ చేయండి. కుదరని వారు ప్రదక్షిణాలు చేయండి. లీస్ట్ పరిహారం మాత్రం ప్రతి గురువారం ఆవుకి మొలకెత్తినటువంటి శనగలు తినిపించడం అనేది దీనివల్ల చిన్నపాటి మార్పు మాత్రమే వస్తుంది. గురుగారు, 12 రాశుల వారికి గురువు మార్పు ఎలా ఉంటుందో తెలియచేస్తూ చక్కటి పరిహార మార్గాల్ని వివరించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.